కేటీఆర్ మహిళలను మహిళా మంత్రులను కించపరుస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. ఇప్పటికైనా కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. సిగ్గుచేటంటే మహిళా కమిషన్ ముందు కూడా హాజరైన కేటీఆర్ కి ఇంకా బుద్ధి రాలేదు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారని మతి శుతి తప్పినారు. మొన్న బ్రేక్ డాన్సులు అని చెప్పి ఆ విధంగా అవమానించారు. ఈ రోజు మహిళా మంత్రులను పట్టుకొని అవమానిస్తున్నారు. కాబట్టి రేపు నువ్వు నిజంగానే మొగోడవైతే, నీకు మొగతనం ఉంటే, నిన్ను ఒక తల్లి కన్నట్టయితే క్షమాపణ చెప్పాల్సిందే. మీ సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ చేయిస్తున్నారో ఈ వార్తలన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. కేటీఆర్, అమ్మతనం ఆడతనం అంటే చాలా చులకనగా ఉందా నీకు? చురకలంటించే రోజు వస్తుంది. బతుకమ్మ సంబరాలు చేసుకునే సమయంలో మీరు ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతుంది చాలా దరిద్రం. ఇది మాత్రం ఎవ్వడు కూడా క్షమించడు. ఈరోజు ఆడబిడ్డనే, ఆ ఆడబిడ్డను మీరు అవమానిస్తూ ఈరోజు ఆడవాళ్ళని కించపరుస్తూ ఏదైతే మాట్లాడుతున్నారో రాబోయే కాలంలో చాలా మంచిగా బుద్ధి చెప్తారు. సమయం కోసం ఎదురు చూడండి. కొన్ని రోజులలో మీ భర్తం పట్టడానికి టైం ఖరారు అయిపోయింది అని అనుకోవాలి. ఎందుకంటే గతంలో మీరు చేసిన పాపాలు, ఇప్పుడు మీరు చేస్తున్న పాపాలు, మీకు ఏ విధంగా బుద్ధి చెప్పినదో 9.5 సంవత్సరాలు చేసిన పాపాలకి మీరు ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు కూడా మీకు బుద్ధి రాక మళ్ళీ మహిళలని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇంకా మీకు పుట్టబత్తులు కాదు కదా, డిపాజిట్లు కూడా రావు రాబోయే కాలంలో అని హెచ్చరిస్తున్నాం.